ఆ పర్వతమే శ్రీశైల పర్వతం. అటువంటి అద్భుతమైన శ్రీశైల పర్వతం మీద తాను చక్కగా కొలువున్నటువంటి కొండలరాయుడుగా, అద్భుతమైనటువంటి కొండలరాయుడు అనేటువంటి బిరుదు కేవలం ఈ శ్రీశైల శిఖరానికి తలభాగంగా ఉన్నటువంటి శేషాచలం కొండల్లో ఉన్నటువంటి వెంకటేశ్వరుడికే కాదు, ఇక్కడ శ్రీశైల పర్వత శిఖరం మీద ఉన్నటువంటి ఈ మహానుభావుడికి కూడా వచ్చింది. అందుకనే తాను కొండలరేడుగా శ్రీశైల శిఖరం మీద తాను స్వయంగా ఉంటూ ఆ ఉన్నదానికి ఆ ఉన్నవాడు ఎవడు పర్వతుడు అనేటువంటి తన భక్తుడి యొక్క శరీరం మీదనే ఆయనే శ్రీశైల పర్వతంగా మారాడు. ఇలా అద్భుతమైన శ్రీశైల పర్వత శిఖరం మీద ఉన్నటువంటి ఆ మహానుభావుణ్ణి ఎవడిని పరమేశ్వరుణ్ణి చూస్తే అసలు నీకు జన్మ అనేది రాదయ్యా, మోక్షం అనేదే కలుగుతుంది అని శాస్త్రం చెబుతుంది. అందుకనే శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ నవిద్యతే అనేటువంటి మాట సుప్రసిద్ధంగా వచ్చింది పెద్దల్లో, శాస్త్రంలో. కాబట్టి అటువంటి పరమశివుడు, పరమానంద భరితుడు ఈనాడు మన కన్నుల ఎదురుగా అదిగో నందీశ్వర వాహనం మీద అమ్మవారితో కలిసి ఒక పూర్ణ స్థితిని ఎలా అందుకోవాలో దాన్ని తెలియజేస్తూ ఇక్కడ వస్తూ ఉన్నాడు. అటువంటి ఆ మహానుభావుని యొక్క దివ్య వైభవ విశేషాన్ని మనం కనులారా దర్శించి ఈ మహాశివరాత్రి పర్వదినం మన జన్మకో శివరాత్రి అనేటువంటి మాట, ఆ జన్మకో శివరాత్రి అద్భుతమైన సుఖాన్ని లాభాన్ని ఇస్తుందని నమ్ముతూ ఆయన్ను దర్శిస్తూ నోరార హరహర మహాదేవ శంభు అని పిలుస్తూ ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈరోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామివారు నందివాహన సేవను జరిపించుకున్నారు. ప్రతిరోజు కూడా స్వామివారు ఆలయ ప్రాంగణంలో నుంచి వీధి ఉత్సవంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంటే ఈరోజు నందివాహన సేవ అనేది ఆలయ ఉత్సవంగా జరిగింది. అంటే స్వామివారు ఆ మల్లయ్య కొలువుదీరిన ప్రధాన ఆలయం చుట్టూ కూడా ప్రదక్షిణ చేసి తిరిగి తాను ఎక్కడి నుంచి ప్రారంభమయ్యారో అటువంటి అక్క మహాదేవి అలంకార మండపానికి చేరుకునేందుకు సిద్ధమై ఇప్పుడే అమ్మవారి ఆలయ ప్రాంగణంలోకి చేరుకుంటూ ఉన్నటువంటి దృశ్యాన్ని మనమంతా కూడా చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఇప్పుడే స్వామివారు మందగమనంతో బోయిలు జాగ్రత్తగా తీసుకొని వస్తుండగా ఇప్పుడే అలంకార మండపంలోకి చేరుకున్నటువంటి దృశ్యాన్నంతా కూడా మనం చూస్తున్నాం. స్వామివారి వెనక వైపు అలంకరించబడినటువంటి ఆ వస్త్రాన్ని చూడండి. తుమ్మెదలన్నీ సంతోషంతో తాము గతంలో పార్వతీదేవితో పాటు తుమ్మెదలుగా మేము ఉన్నాం కదా, ఈరోజు కూడా అదే విధంగా సేవ చేస్తూ ఉన్నామన్నట్లుగా మనందరికీ కూడా ఇక్కడ దర్శనమిస్తూ